యోహాను గారు చూసిన 7 దూతల్లో రెండవ దూత బూర ఊదితే ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిదొకటి సముద్రములో పడవేయబడింది. అందువలన సముద్రములో 3వ భాగము రక్తమాయను. ఈ వచనం ప్రకృతి వినాశనం గురించి చెప్తోంది. ముఖ్యంగా ఈ దూత బూర వలన సముద్రంపై భారీ వినాశనం సూచిస్తుంది. 9వ వచనం కూడా ఒకసారి చూద్దాం. సముద్రములోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చింది, ఓడలలో 3వ భాగము నాశనమాయను. ఈ రెండవ దూత తన బూరను ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది సముద్రంలో పడుతుంది. మీరు గమనించారా? ఈ మండుచున్న కొండ ఒక ఆస్ట్రాయిడ్ ని పోలి ఉంది. చూసారా? కొన్ని దేశాల్లో సముద్ర ప్రాంతాలు రక్తం రంగులో మారడం ఇప్పటికే చూసాం. ఇది దేవుని ఉగ్రత దగ్గరలో ఉంది అనడానికి హెచ్చరిక కావచ్చు. మనం అప్పుడప్పుడు న్యూస్లో చూస్తూ ఉంటాం, మన భూమిని ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఢీ కొట్టబోతుంది, మన భూమికి దగ్గరగా ఒక పెద్ద వస్తువు వస్తుంది. ఇలాంటి న్యూస్లు చూస్తూ ఉంటాం. న్యూస్లో చెప్పినట్లు ఎగ్జాక్ట్ టైంకి జరగకపోవచ్చు, కానీ అదే విషయాన్ని బైబిల్ 2000 ఏళ్ల క్రితం ప్రవచించింది. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ కొనడం వల్ల సముద్ర జీవులు, షిప్పింగ్ పోర్ట్స్ భారీగా నష్టపోతాయని ప్రకటన గ్రంథం చెప్తోంది. చూసారా బైబిల్ ఎంత ఖచ్చితమైన ప్రవచన గ్రంథమో? ప్రకటన గ్రంథం పూర్తి విశ్లేషణ పాచ్గా అప్లోడ్ చేస్తున్నాం. ఆ వీడియోస్ మీకు రావాలంటే ఫాలో చేసి పెట్టుకోండి. మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్లో ఇద్దరికి మర్చిపోకుండా ఈ రీల్ షేర్ చేసి ఆమెన్ అని కామెంట్ చేయండి.